అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక 2 గంటలు కష్టపడితే ఈ వీడియో అనేది మీ ముందరకు వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి అందరూ సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు మనకు సక్సెస్ వెలుగుకు సంబంధించిన సక్సెస్ ఎడిషన్లో, అదేవిధంగా నిపుణకు సంబంధించిన ఎడిషన్లో ఏమేమి వచ్చాయో క్లియర్గా తెలుసుకుందాం. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ని కూడా మన యొక్క గ్రూప్స్లో మీకైతే షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేసి క్రిందికి స్క్రోల్ చేస్తే గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. కామెంట్ సెక్షన్లో కూడా అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అన్ని గ్రూప్స్ లింక్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఎల్ఐసికి సంబంధించినటువంటి 598 పోస్టులకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పోస్టులు అయితే మనకి ఈ రకంగా ఉన్నాయి. అర్హతలు BE, బీటెక్, ME, ఎంటెక్, ME లేదా ఎంటెక్, BE లేదా బీటెక్, MSc, తర్వాత MCA ఉత్తీర్ణత అయితే ఉండాలి. దరఖాస్తు ఆన్లైన్లో వేసుకోవాలి. చివరి తేదీ ఏప్రిల్ 4. ఇక్కడ వెబ్సైట్ కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంది. వరంగల్ నీట్లో 2 పోస్టుల భర్తీకి అయితే ఒక ప్రకటన విడుదలైంది. దానికి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ఆన్లైన్లో పోస్టులు కనుక చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మార్చి 5. వెబ్సైట్ కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నిపత్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి అగ్నిపత్ స్కీమ్లో అగ్నివీర్ వాయు ఇక్కడ బ్యాచ్ 2/2023 బ్యాచ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్గా చూసుకోవచ్చు. అర్హతలు కనీసం 50% మార్కులతో ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత అయితే ఉండాలి. లేదా 3 ఏళ్ల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా తత్సమాన కోర్సుతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలను అయితే కలిగి ఉండాలి. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ మార్చి 31. అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఈ రకంగా చూసుకోవచ్చు. దాని తర్వాత ఆన్లైన్లో మెటీరియల్ కావాలి అనుకుంటే కనుక ఫ్రీగా నమస్తే తెలంగాణకి సంబంధించి దీన్ని మీరు స్కాన్ చేసుకున్నారనుకోండి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ నుంచి మీకు ముఖ్యమైనటువంటి బిట్స్ అవన్నీ కూడా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ 3 రిక్రూట్మెంట్ ఎగ్జామ్ తేదీలు ఫిక్స్. 15, 16 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష TSPSCకి సంబంధించి ఈ రకంగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ 3 డిపార్ట్మెంట్లలోని రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అయితే తేదీలని శుక్రవారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC ప్రకటించింది. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి 15, 16వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 4 పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఏప్రిల్ 23 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుందని ప్రకటించింది. ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్గానే ఆన్లైన్లో ఉంటాయని ఇక్కడ వివరించడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికలే మిగిలినటువంటి న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించేటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బీరయ్య యాదవ్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో కులగణన చేపట్టకుండా బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ను బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. బీసీలు ఏకమై రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వైద్యనాథ్ తదితరులు అయితే పాల్గొన్నారు. దాని తర్వాత నేటి నుంచి వెటర్నరీ అసిస్టెంట్ దరఖాస్తుల సవరణ. ఇక్కడ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించినట్టయితే TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ నెల 4 నుంచి 6 సాయంత్రం 5 గంటల వరకు అయితే 4 నుంచి 6 వరకు అయితే ఎడిట్ చేసుకోవచ్చు.
సాయంత్రం 5 గంటలు, లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే దరఖాస్తుల్లో దొర్లినటువంటి తప్పులను అయితే సవరించుకోవడానికి అవకాశం అయితే ఉందని ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 22న TSPSC నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చింది. ఏవైనా సందేహాలు ఉంటే కాల్ చేయొచ్చు. చాలామంది గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అడుగుతున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేసి అవి ఇస్తారా లేదా అనేటువంటి అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఇస్తే కనుక ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న చిన్న నోటిఫికేషన్లకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. తర్వాత అర్ధరాత్రి 12 గంటల వరకు గ్రంథాలయాలు, పనివేళలు పెంచినటువంటి అధికారులు, రాత్రింబవన్లు సన్నద్ధతలో అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇక్కడ చాలామంది ఇంకా నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి డైలమాలోనే ఉన్నారు. కానీ ఇంకొంతమంది చూసుకుంటే అర్ధరాత్రి వరకు కూడా చదువుతూనే ఉన్నారు. అంటే మీరు అనుకోవచ్చు ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి సార్ అని. రాని నోటిఫికేషన్లకు కూడా చదివేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గ్రంథాలయంకి వెళ్ళినటువంటి వాళ్ళు చూసుకుంటే అందరూ ఒకే నోటిఫికేషన్ కాబట్టి రకరకాల నోటిఫికేషన్స్కి అయితే వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరంతా కూడా ఇంకా నోటిఫికేషన్ కోసం ఆలోచించకుండా ఖచ్చితంగా నోటిఫికేషన్ రాకుండా ఏడికి పోదు, అది వెనక ముందు. కానీ ముందు మనం సన్నద్ధతో ఉండాలి కదా. ఇప్పుడే ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు అనుకోండి, 2 నెలల టైం ఇచ్చిండు అనుకోండి, మనం సిద్ధంగా ఉన్నామా, ఆ టెన్షన్లో చదవగలుగుతామా అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ రకంగా దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూడొచ్చు. తర్వాత సీటెట్ ఫలితాలు విడుదల. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ ఫలితాలు అయితే శుక్రవారం CBSE విడుదల చేసింది. పేపర్ 1కు సంబంధించి 14,22,959 మంది హాజరు కాగా 5,79,844 మంది అయితే అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 12,76,071 మంది అభ్యర్థులు పేపర్ 2 పరీక్ష రాయగా 3,76,025 మంది అయితే అర్హత సాధించారు. ఈ ఏడాది డిసెంబర్ 22న సీటెట్ పరీక్షలు నిర్వహించినటువంటి విషయం అయితే తెలిసిందే. అయితే చాలామంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మార్క్స్ అనేటివి అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే SC ST OBCకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే కనుక 82 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. అదేవిధంగా మీరు OC క్యాండిడేట్స్ అయ్యారనుకోండి, ఇక్కడ 90%. SC ST OBC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక 82 మార్క్స్ వచ్చినా కూడా మీరు క్వాలిఫై అయినట్టే. దాని తర్వాత కనుక చూసుకుంటే మరి ఇప్పుడు మాకు వచ్చినటువంటి రిజల్ట్లో కనుక చూసుకుంటే అది పాస్ ఆఫ్ ఫెయిలా అనేటువంటి అంశం అక్కడ మెన్షన్ చేయలేదు కదా అని మీరు అడగవచ్చు. ఇప్పుడు మనకు ఒక 2-3 మంత్స్ తర్వాత డిజిలాకర్లో మీకు సంబంధించిన మేము సీటెట్ క్వాలిఫై అయినరా లేదంటే డిస్క్వాలిఫై అయినరా అనేటువంటి తెలియజేయడానికి ఒక మెమో అనేది మనకు రిలీజ్ అవుతుంది. అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు 82 వచ్చినటువంటి వాళ్ళకు కూడా క్వాలిఫైడ్ అని వస్తుంది. ఎవరైతే SC ST BC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే ఉంటారో. దాని తర్వాత OC అభ్యర్థులు కనుక చూసుకుంటే 90 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అయినట్టు. గతంలో కనుక చూసుకుంటే ఇక్కడ ST క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే సీటెట్లో 60 మార్కులు వచ్చినా కూడా ఇక్కడ మన స్టేట్ డిఎస్సికి అయితే ఎలిజిబిలిటీ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం BC వాళ్ళు కనుక చూసుకుంటే సీటెట్లో 75 మార్కులు వచ్చినా కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇక్కడ డిఎస్సి రాయడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కూడా ఈ సీటెట్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. గత నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది అడుగుతున్నారు, దానిపైన ప్రత్యేకంగా ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సూపర్వైజర్ గ్రేడ్ 1 మెరిట్ లిస్ట్ విడుదల. ఇక్కడ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి సూపర్వైజర్ గ్రేడ్ 1 పోస్టుల మెరిట్ జాబితా లిస్ట్ అయితే విడుదల చేసింది. ఇక్కడ దీనికి సంబంధించి ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఉంచినట్లయితే సెక్రటరీ అనితా రామచంద్రన్ అయితే తెలిపారు. స్టాఫ్ నర్సుల దరఖాస్తు సవరణకు ఛాన్స్. ఇక్కడ స్టాఫ్ నర్సు పోస్టుల దరఖాస్తు సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే తెలిపింది. శనివారం ఉదయం పూట 10 గంటల నుంచి ఇక్కడ 9న సాయంత్రం 5 గంటల వరకు అయితే దరఖాస్తులోని తప్పులను సవరించుకోవచ్చని ఇక్కడ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 4, 2, 3 కూడా అవకాశం ఇస్తే
చాలామందికి అయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఏపీలో కానిస్టేబుల్ల ఎంపికలో హోంగార్డుల కూరట. హోంగార్డులు ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని అయితే ఇక్కడ అనుమతించాలని రిక్రూట్మెంట్ బోర్డుకి అయితే ధర్మాసనం ఆదేశాలు అయితే ఇచ్చారు. సాధారణ అభ్యర్థుల మాదిరి ప్రిలిమ్స్లో కటాఫ్ మార్కులు నిర్ణయించడంలో పలువురు హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించడంతో సానుకూలంగా తీర్పు అయితే ఇచ్చింది. తర్వాత ఉన్నత విద్య ప్రమాణాల పెంపులో రాజీ వద్దు అనేటువంటి అంశము, హైదరాబాద్లో యూనిక్ స్కాలర్స్ ఆఫీస్ అనేటువంటి అంశము, షార్ట్ టర్మ్ వొకేషనల్ కోర్స్ అనుమతికి దరఖాస్తు, ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ విజేతలు వీరే అనేటువంటి అంశము, ఇండియన్ నేషనల్ మ్యాథ్స్ సైన్స్ ఒలింపియాడ్లో నారాయణ విజయ దుంబది అంటూ మరొక అంశము, దాని తర్వాత యూజీ ఆయుష్ సీట్ల భర్తీకి నేడు స్పాట్ అడ్మిషన్లు అంటూ మరొక అంశం. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇక్కడ ఈ వెలుగు సక్సెస్లో కనుక చూసుకుంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. అర్జెంటీనాకు చెందినటువంటి మెస్సీ 2022 ప్రపంచ ఉత్తమ ఫుట్బాలర్గా ఎంపికయ్యారు. గత 14 ఏళ్లలో ఇక లియోనాల్ మెస్సీ కనుక చూసుకుంటే మనకు 7వసారి అయితే ఈ అవార్డు అయితే గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో ప్రపంచ ఉత్తమ క్రీడాకారిణిగా స్పెయిన్కి చెందినటువంటి అలెక్సియా ఫుటెలెస్ ఆమె అయితే నిలిచింది. ఆమెకు సంబంధించిన సమాచారం, ఆస్ట్రేలియాకు సంబంధించిన కప్పుకు సంబంధించిన సమాచారం, మిగిలినటువంటి చాలా అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్పీడీసీఎల్లో 1553 లైన్మెన్ ఉద్యోగాలు అంటూ మరొక అంశం కూడా చూడొచ్చు. ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మీకైతే ఇప్పుడే నేను షేర్ చేస్తాను మన గ్రూప్లో. ఖచ్చితంగా ఇంకా జాయిన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత మన నమస్తే తెలంగాణకు సంబంధించిన నిపుణ పేపర్లలో భూకంపాలకు సంబంధించి విపత్తుల నిర్వహణ భాగంగా మనకి ఈ అంశం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జిల్లా పరిషత్తు అంటూ మరొక అంశం పైన ఇక్కడ తెలంగాణ మట్టి మనుషుల వేదిక సంస్థను స్థాపించిన వారు ఎవరంటూ ముఖ్యమైనటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్ మ్యాథ్స్ మోడల్ పేపర్ ఇచ్చారు. ఈ రకంగా ఈ 2 పీడిఎఫ్స్ని కూడా ఇప్పుడు మీకు మన గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత రెరా చైర్పర్సన్గా సిఎస్ శాంతికుమారి అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ అయితే అన్ని న్యూస్ పేపర్లో క్లియర్గా రావడం జరిగింది. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అక్కడ మిగిలినటువంటి కొన్ని కమిషన్స్ కూడా ఉన్నాయి. రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ చైర్మన్గా తారిక్ అన్సారీ, సిఆర్పిఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీగా చారు సింహ, ఈ రకంగా నియామకాలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇంటర్ స్టూడెంట్లకు మానసిక ఒత్తిడి నేపథ్యంలో కనుక చూసుకుంటే ఇంటర్ బోర్డు ఇందుకోసం ఒక ప్రత్యేకంగా 14416 అనేటువంటి ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను అయితే ప్రారంభించింది. మానసిక సమస్యలు ఉన్నటువంటి విద్యార్థులు ఈ నంబర్కి డయల్ చేసి తమ సమస్యను మానసిక నిపుణులకు చెప్తే పరిష్కారం చూపుతారని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మానస్ అనేటువంటి దాని పేరుని పెట్టిన అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. దాని తర్వాత హైదరాబాద్లో ప్రతిష్టాత్మక G20 సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. 6-7 తేదీల్లో ఇక్కడ GPFI సమావేశాలు, 40 దేశాల ప్రతినిధులు హాజరు. హైదరాబాద్లో వసతులు అద్భుతం. G20 ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ శ్రింగ్లా అనేటువంటి వ్యక్తి అయితే ఇక్కడ క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. ఎవరైతే G20 ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా నమస్తే తెలంగాణ మిగిలినటువంటి అన్ని అంశాలు అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ చిన్నారుల గుండె చికిత్సకు వాడేటువంటి కోనార్ MF పరికరానికి పేటెంట్, ఒక తెలుగు వైద్యుడి ఘనత అంటూ మరొక అంశం అయితే చూడవచ్చు. డాక్టర్ కోనేటి నాగేశ్వరరావుకి అయితే ఈ ఘనత అయితే దక్కింది. పుట్టుకతోనే పిల్లల గుండెల్లో ఏర్పడేటువంటి రంధ్రాలను మూసివేసేందుకు తెలుగు వైద్యుడు రూపొందించినటువంటి వైద్య పరికరానికి అయితే భారత ప్రభుత్వం తాజాగా పేటెంట్ మంజూరు చేసింది. ప్రతి 1000 మంది శిశువుల్లో 10 మందికి వివిధ కారణాలతో పుట్టుకతోనే గుండెలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందుకు వెంట్రక్యులర్ స్పెషల్ డిఫెక్ట్ అనేటువంటి దానివల్ల గుండె దిగువ గదుల్లో రంధ్రం ఏర్పడి సమస్యలకు దారితీస్తుంది. దీనికి సంబంధించి దాన్ని క్యూర్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కోనార్ MF పరికరానికి సంబంధించి డాక్టర్ కోనేటి నాగేశ్వరరావుకి అయితే పేటెంట్ హక్కు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం కూడా క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే మనకు చూసుకోవచ్చు. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.